హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యం ఆకుల. ఈరోజు మన వీడియోలో యూనియన్ బ్యాంక్ సేవింగ్ అకౌంట్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ మీరు సేవింగ్ అకౌంట్ దగ్గర టిక్ చేయండి. తర్వాత ప్రైమరీ అప్లికెంట్ దగ్గర మీ పేరు రాయాలి. అలాగే మీ మిడిల్ పేరు ఉంటే కనుక రాయండి. మిడిల్ నేమ్ లేకపోతే అది రానవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ రాసి సరిపోతుంది. తర్వాత కింద జాయింట్ అప్లికెంట్ 1, జాయింట్ అప్లికెంట్ 2 ఇవి రాయనవసరం లేదు. ఓన్లీ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు రాస్తారు. అలాగే ఒకవేళ మైనర్ అయితే కనుక మీరు అప్పుడు మాత్రం మీరు ఇక్కడ గార్డియన్ పేరు ఇవన్నీ రాయాల్సి ఉంటుంది, లేదా రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు కింద ఫస్ట్ మీ పేరు రాసిన తర్వాత డైరెక్ట్గా కింద మీరు మీ అడ్రస్ రాసి సరిపోతుంది. రెసిడెన్స్ అడ్రస్ జనరల్గా మీరు అడ్రస్లో అలాగే సన్నాఫ్ అయితే ఏదైతే అది రాసుకుని ఫస్ట్, తర్వాత మీ డోర్ నెంబరు, స్ట్రీటు, అలాగే ఆ విలేజ్, అలాగే ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ పేరు, అలాగే స్టేటు, కంట్రీ, అలాగే పిన్ కోడ్, అలాగే మీ ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి మాత్రం మ్యాండేటరీగా రాయండి. అలాగే కింద మీకు పేమెంట్ డీటెయిల్స్ అని ఉంది కదా అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ దగ్గర, అక్కడ మీరు అమౌంట్ ఎంతైతే కడుతున్నారు అకౌంట్ ఓపెనింగ్కి ఆ అమౌంట్ రాసి అది క్యాష్ టిక్ చేయండి. క్యాష్లో కడతారు కాబట్టి. ఒకవేళ వేరే వాళ్ళ అకౌంట్ నుంచి డెబిట్ చేసి మీ అకౌంట్కి వేస్తానంటే కనుక అప్పుడు వాళ్ళ అకౌంట్ నెంబర్ కూడా ఇక్కడ రావాల్సి ఉంటుంది. ఈ ఫస్ట్ పేజ్ మీరు పూర్తి చేసినట్టే. ఇప్పుడు సెకండ్ పేజ్కి వెళ్తారు. సెకండ్ పేజ్లో ఫెసిలిటీస్ రిక్వైర్డ్ అంటే మనకి ఏ ఫెసిలిటీస్ కావాలో ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం టిక్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు అకౌంట్ కేటగిరీ రెగ్యులర్ టిక్ చేయండి. తర్వాత మీకు చెక్ బుక్ కావాలంటే టిక్ చేసి డైరెక్ట్గా మీ బ్రాంచ్ నుంచి తీసుకుంటారంటే కలెక్ట్ ఫ్రమ్ బ్రాంచ్ టిక్ చేయండి, లేదా డైరెక్ట్గా మీ అడ్రస్ పంపుతారు చెక్ బుక్, అక్కడ డిస్పాచ్ టు మై కమ్యూనికేషన్ అడ్రస్ దగ్గర టిక్ చేయండి. అలాగే మీకు స్టేట్మెంట్ కూడా వస్తుంది మెయిల్ ద్వారా, ఆ స్టేట్మెంట్ టిక్ చేయండి. అలాగే కంట్రీ కోడ్ +91 ఎంటర్ చేయండి. నామినేషన్ రిక్వైర్డ్ దగ్గర టిక్ చేయండి. SMS అలర్ట్స్ దగ్గర టిక్ చేయండి. డైరెక్ట్గా యాన్యువల్ టర్న్ దగ్గర టిక్ చేసి డైరెక్ట్గా కింద మీకు 5th డిక్లరేషన్ అండర్టేకింగ్ ఉంది కదా, అక్కడ మీరు మోడ్ ఆఫ్ ఆపరేషన్ రాసి సింగిల్ లేకపోతే మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఏదైతే అది రాసి, అలాగే బ్రాంచ్ మీరు ఏ బ్రాంచ్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో రాసి మీరు సైన్ చేసి ఇక్కడ మీ పేరు రాసి సరిపోతుంది. ఇక్కడ మీ సెకండ్ పేజ్ అయిపోయినట్టే. డైరెక్ట్గా మీరు థర్డ్ పేజ్కి వెళ్తారు. థర్డ్ పేజ్లో మీరు పైన అప్లికేషన్ టైప్ న్యూ టిక్ చేయండి. వాళ్ళ కింద అకౌంట్ టైప్ నార్మల్ టిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ మీరు మీ పేరు రాసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ కాలంలో మీ మిడిల్ నేమ్ ఉంటే రాయండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత మేడన్ నేమ్ ఉంది కదా, అది ఎవరికైతే లేడీస్కి అయితేనే అది ఉంటుంది. ఎందుకంటే అది బిఫోర్ మ్యారేజ్ వాళ్ళ సర్ నేమ్ వేరే ఉంటుంది కాబట్టి ఆ సర్ నేమ్తో వాళ్ళ నేమ్ ఫిలప్ చేస్తారు. లేడీస్ ఒకవేళ అకౌంట్ ఓపెన్ చేస్తే. జెంట్స్కి కాలం అవసరం లేదు, సెకండ్ కాలము అది ఎంటీగా ఉంచండి. డైరెక్ట్గా తర్వాత మీరు స్పౌస్ నేమ్ రాయాలి. అంటే మీకు మ్యారేజ్ ఉంటే మీ వైఫ్ పేరు రాస్తారు, అలాగే లేడీస్ అయితే మీ హస్బెండ్ పేరు రాస్తారు. తర్వాత ఫాదర్ నేమ్ అంటే మీ ఫాదర్ నేమ్ రాయాలి, అలా మదర్ పేరు రాయాలి. తర్వాత జెండర్ మేల్ అయితే మేల్ టిక్ చేస్తారు. తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, రాయండి. తర్వాత మీరు ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీరు ఏ ఊరిలో పుట్టారో ఆ ఊరి పేరు రాయాలి. తర్వాత కంట్రీ ఆఫ్ బర్త్ అంటే ఇండియా రాయండి. అలాగే రెసిడెన్షియల్ స్టేటస్ రెసిడెంట్ ఇండియన్ దగ్గర టిక్ చేయండి. అలాగే మ్యారిటల్ స్టేటస్ దగ్గర మీకు మ్యారేజ్ అయితే M దగ్గర, ఆగకపోతే U దగ్గర టిక్ చేయండి. అలాగే మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక వై పెట్టండి, లేదా నో. అలాగే ఫిజికల్ ఆర్ విజువల్లీ ఇంపేర్డ్ దగ్గర నో పెట్టండి. తర్వాత ఇక్కడ మీకు పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ నెంబర్ వేయండి. అలాగే ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు నెంబర్ వేయండి. అలాగే ఒకవేళ పాన్ కార్డ్ లేకపోతే ఫామ్ 60 కాలం దగ్గర టిక్ చేయండి. అలా ఆక్యుపేషను అగ్రికల్చరా లేదా స్టూడెంటా ఏదైతే రాయండి. అలా ఎడ్యుకేషను మీ క్వాలిఫికేషన్ రాయండి, డిగ్రీ ఇంటర్ అయితే ఇంటర్, అలాగా నేషనాలిటీ ఇండియన్ రాయండి. రిలీజన్ మీది ఏదైతే రాయండి. అలాగే మీ క్యాస్ట్ కూడా ఏదైతే రాయండి. ఆల్రెడీ మీరు ఫస్ట్ పేజ్లో రెసిడెన్స్ అడ్రస్ రాశారు కాబట్టి మీరు ఇక్కడ రాయనవసరం లేదు, జస్ట్ ఆ చెక్ బాక్స్లో టిక్ చేయండి. అలాగే కింద పర్మనెంట్ అడ్రస్ ఒకవేళ మీ రెసిడెన్స్ అడ్రస్ కాకుండా వేరే అడ్రస్ అయితే కనుక పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ రాయండి మీరు. ఒకవేళ మీ పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ రెసిడెన్స్ అడ్రస్ అయితే కనుక డైరెక్ట్గా ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది, అందులో టిక్ చేసి సరిపోతుంది. ఇక్కడ మీరు అడ్రస్ రాయనవసరం లేదు. ఒకవేళ డిఫరెంట్ అయితే కనుక తర్వాత మీరు ఆ డోర్ నెంబరు, అలాగే స్ట్రీటు, అలాగే విలేజ్, అలాగే డిస్టిక్, అలాగే స్టేటు, అలాగే పిన్ కోడ్, ఈ డీటెయిల్స్ అన్నీ రాయండి. తర్వాత ఇక్కడ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ రాయండి. తర్వాత నెట్వర్త్ మీకు నెట్వర్త్ మీ కెపాసిటీ ఎంత అయితే అంత టిక్ చేయండి. అలాగే సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ దేని ద్వారా వస్తుంది మీకు అన్నది టిక్ చేయండి. తర్వాత మీరు ఇక్కడ 4th పేజ్కి ఎంటర్ అవుతారు.
4th పేజ్లో ఇక్కడ మీ ఐడి ప్రూఫ్ అలాగే అడ్రస్ ప్రూఫ్ రాసి ఒక ఐడి ప్రూఫ్ పాన్ కార్డ్ అయితే ఐటీ డిపార్ట్మెంట్ రాస్తారు ఇక్కడ, అలా ఆధార్ కార్డు అయితే యూఐడిఏ అని రాసి సరిపోతుంది. తర్వాత మీకు ఇక్కడ 6th కాలంలో అంటే నెంబర్ 6 కాలంలో ఇక్కడ మీ పేరు రాసి మీరు ఒకవేళ ఏ బ్యాంక్లో ఏ క్రెడిట్ ఫెసిలిటీ లేకపోతే కనుక ఫస్ట్ ఐ డు నాట్ ఎంజాయ్ దగ్గర టిక్ చేస్తారు చెక్ బాక్స్లో. ఒకవేళ మీకు ఏమైనా లోన్స్ ఉంటే కనుక ఆ ఎంజాయ్ క్రెడిట్ ఫెసిలిటీ దగ్గర టిక్ చేసి మీకు లోన్స్ ఏముంటాయి ఏమని టిక్ చేసి ఆ డీటెయిల్స్ రాయండి. అలా కింద మీకు ఇక్కడ మీ పేరు రాసి అలాగే మీరు సైన్ చేయవలసి ఉంటుంది. అలాగే డేట్ అంటే ఆ అకౌంట్ ఓపెన్ చేసిన డేట్ రాస్తారు. ఆ ప్లేస్ అంటే ఆ బ్రాంచ్ ఏ బ్రాంచ్ అది మీరు ఏ బ్రాంచ్లో అయితే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో ఆ పేరు రాసి సరిపోతుంది. తర్వాత 5th పేజ్లో మీకు నామినేషన్ ఫామ్ ఉంటుంది. నామినేషన్ ఫామ్ చాలా ఇంపార్టెంట్. అంటే మీకు ఒకవేళ ఏమైనా జరిగితే మీరు అమౌంట్ సేవ్ చేసుకునే అమౌంట్ ఎవరికి వెళ్ళాలన్నా తెలియజేసేదే ఈ నామినేషన్ ఫాము. ఫస్ట్ మీరు ఇక్కడ మీ పేరు రాస్తారు. తర్వాత నేమ్ ఆఫ్ ది నామినీ దగ్గర ఆల్రెడీ మీ మ్యారీడ్ అయితే కనుక మీ వైఫ్ పేరు రాసుకోండి. ఒకవేళ మీ మ్యారేజ్ అవ్వకపోతే మీ ఫాదరో లేదా మదరో మీ బ్రదరో వాళ్ళ పేరు రాసి వాళ్ళు మీకు ఏమవుతారో ఆ రిలేషన్ రాయండి. రిలేషన్ రాసి ఇక్కడ వాళ్ళు ఏజ్ చేయండి. అలాగే ఇక్కడ వాళ్ళ అడ్రస్ కూడా రాయాలి ఈ కాలంలో. అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి ఇక్కడ. అలాగే మీకు ఇచ్చే రూపే ఏటీఎం కార్డుకి యాక్సిడెంట్ల పరంగా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది కాబట్టి అది దానికి కూడా మీరు నామినీ రావాల్సి ఉంటుంది. ఆ నామినీ రాసి అలాగే వాళ్ళు మీకు ఏమవుతారో రిలేషన్ రాసి ఆ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్. వాళ్ళ కింద మీకు సిగ్నేచర్ దగ్గర మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ కింద మీరు డేటు ప్లేస్ దగ్గర ఏ బ్రాంచ్లో అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో ఆ బ్రాంచ్ పేరు రాయండి. ఇక్కడ మీకు విట్నెస్ 1 విట్నెస్ 2 అని ఉన్నాయి కదా, ఎవరికంటే ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో వాళ్ళకి ఒకవేళ సైన్ చేయడం రాకపోతే ఎవరొకరు ఇద్దరి చేత అడ్రస్లు రాయించుకుని అలాగే నేమ్స్ రాయించుకుని వాళ్ళు సైన్ విట్నెస్ కింద తీసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ ఇది వేలుముద్ర వాళ్ళకే విట్నెస్లు అవసరం. అది ఇక్కడ ప్లేస్ డేట్ కూడా రాయాలి. సైన్ చేసిన వాళ్ళకైతే ఇంకా విట్నెస్లు అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఇక్కడ 6th పేజ్కి వెళ్తారు. ఇంటర్వ్యూ కమ్ డ్యూ డిలిజెన్స్ ఫామ్ మీకు అవసరం లేదు. డైరెక్ట్గా ఇది బ్రాంచ్లో ఫిల్ చేస్తారు. మీరు ఏం రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఎన్ఎక్సరీ 1కి వెళ్ళిపోవాలి. ఎన్ఎక్సరీ 1లో ఇక్కడ ఫస్ట్ ఐఎమ్ ట్యాక్సేషన్ దగ్గర టిక్ చేసి తర్వాత మీ పేరు తర్వాత మీ ఫాదర్ పేరు, మీకు మ్యారేజ్ అయితే స్పౌస్ నేమ్ దగ్గర మీ భార్య పేరు కానీ లేదా భర్త పేరు కానీ, తర్వాత జెండర్ మేల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేల్ రాయండి. అలా మీ పాన్ నెంబర్ ఉంటే పాన్ నెంబర్ రాయండి. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ రాయాలి. అది ఇక్కడ ఐడెంటిఫికేషన్ టైప్ అయితే ఏ ఐడి ప్రూఫ్ ఉంటే మీకు ఐడి ప్రూఫ్ రాసి ఐడి ప్రూఫ్ నెంబర్ వేయండి. అలా ఆక్యుపేషన్ ఏదైతే అది మీ ఆక్యుపేషన్ రాయండి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నేషనాలిటీ అంటే ఇండియన్ రాయండి. సిటీ ఆఫ్ బర్త్ అంటే మీరు ఏ ఊర్లో పుట్టారో ఆ ఊరి పేరు రాయండి. అక్కడ మీకు డాక్యుమెంట్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తారో ఐడి ప్రూఫ్ కింద అక్కడ టిక్ చేయండి. తర్వాత మీకు డైరెక్ట్గా బ్యాక్ పేజ్కి వెళ్తారు. బ్యాక్ పేజ్లో కంట్రీ ఆఫ్ బర్త్ దగ్గర ఇండియా రాయాలి. అలాగే రెసిడెన్స్ అడ్రస్ ఫర్ ట్యాక్స్ పర్పస్ దగ్గర మీకు అడ్రస్ రాయండి, మీ పర్మనెంట్ అడ్రస్. అలా అడ్రస్ టైపు రెసిడెన్షియల్ అడ్రస్ అయితే ఇక్కడ ఏ రాయండి. మీ రెసిడెన్స్ అడ్రస్లో ఇక్కడ ట్యాక్స్ పర్పస్కి మీ డోర్ నెంబరు అలాగే మీ స్ట్రీటు మీ విలేజ్ డిస్టిక్ స్టేటు అలాగే పిన్ కోడ్ ఉండేలా చూసుకోండి. అలాగే మీ పేరు రాసి ఇక్కడ మీరు సైన్ చేస్తారు. అలా డేట్ రాస్తారు. ఈ పక్కన ప్లేస్ దగ్గర మీ బ్రాంచ్ ఏ అడ్రస్ అయితే అడ్రస్ రాస్తారు, ఆ బ్రాంచ్ పేరు రాస్తారు. అలాగే సిటిజన్ ఇంటిగ్రిటీ ప్లెడ్జ్లో టిక్ చేసి డైరెక్ట్గా మీరు సైన్ చేసి సరిపోతుంది. ఇప్పుడు మీరు అప్లికేషన్ కంప్లీట్గా ఫిలప్ చేసినట్టే. అలాగే మీ ఆధార్ కార్డు పాన్ కార్డ్ జిరాక్స్ మీద కూడా మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పాన్ కార్డ్ లేకపోతే మీ ఓటర్ ఐడి మీద సైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక 3 ఫోటోలు కావాలి మీకు ఇక్కడ, ఎందుకంటే అప్లికేషన్స్లో 2 ఫోటోస్ అంటిస్తారు. అలాగే బ్యాంక్ పాస్బుక్ ఇస్తారు కదా మీకు, దాని మీద ఫోటో అంటించాలి. ఈ విధంగా మీ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఫిలప్ చేయాలి. అలాగే సైన్స్ మీరు చూసుకోండి ఎక్కడెక్కడ సైన్ చేయాలన్నది మర్చిపోకండి. మెయిన్ మీకు నామినేషన్ మీకు ఇంపార్టెంట్. ఆ నామినేషన్ మాత్రం మీరు కరెక్ట్గా రాయండి. అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే వాళ్ళ వైఫ్ పేరు రాసుకోండి. ఒకవేళ మ్యారేజ్ అవ్వకపోతే మీ ఫాదర్ బ్రదర్ ఇవన్నీ రాసుకోండి. అలాగే ఇంటర్వ్యూ కమ్ డ్యూ డిలిజెన్స్ ఫామ్ మీరు రాయాల్సిన లేదు, వాళ్ళ బ్రాంచ్ అఫీషియల్స్ రాస్తారు. డైరెక్ట్గా మీరు ఈ ఫామ్ మాత్రం మీరు రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా బ్రాంచ్ టైప్ రాస్తారు. డైరెక్ట్ మీరు ఇక్కడ ఎన్ఎక్సరీ 1 మాత్రం మీరు ఇక్కడ ట్యాక్సేషన్ టిక్ చేసి మీ పేరు మీ ఫాదర్ పేరు డీటెయిల్స్ అన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. అలాగే ఫైనల్గా మీరు ఇంటిగ్రిటీ ప్లేస్ దగ్గర ఎస్ దగ్గర టిక్ చేసి మీరు సైన్ చేయాల్సి ఉంటుంది.
మీరు చూసుకోండి, నేను ఆ వీడియోలో ఏదైతే రాస్తానో అవన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ రాసుకుంటే సరిపోతుంది. నేను చూపించిందేమో మేజర్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, అలాగే ఇండివిజువల్కి ఎలా ఓపెన్ చేయాలని చూపించాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ డౌట్స్ని కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సత్యమాకుల ఫర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.